తెలుగు వారంతా తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పునరుద్ఘాటించారు. అమ్మ భాషను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. కడప సిపి బ్రౌన్ గ్రంథాలయంలో జానమద్ది హనుమత్ శాస్త్రి శతజయంతి ముగింపు ఉత్సవాల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. మాతృభాష పరిరక్షణకు కృషి చేస్తున్న పలువురికి పురస్కారాలు అందించి సన్మానించారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలన్న వెంకయ్య నాయుడు ఈ దిశగా తెలుగు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించారు. బ్రౌన్ గ్రంథాలయానికి స్వర్ణ భారతి ట్రస్టుతో పాటు తన కుమారుడి సంస్థ తరపున 5 లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి గ్రామంలో దేవాలయం, గ్రంథాలయం, సేవాలయం ఈ మూడు ఉంటే అది నిజమైన గ్రామం. ఆ విధంగా ప్రతి ఒక్కరు చొరవ తీసుకొని మేము ఈ గ్రామాల్లో ఏర్పాటు చేయాలి. సేవాలయం అంటే ఏందని ప్రతి ఒక్కరు కొంత సేవ చేయాలి. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. అమ్మా నాన్నలతో కొంత సమయం గడపండి. నేను అందరు కోరుతా, దయచేసి అమ్మా నాన్నలు కూడా టీవీ కతుక్కోకుండా పిల్లలతో కొంత టైం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారో గమనించండి. అమ్మ భాషకు సేవలు అందించిన ఇంతమందికి ఈ రోజు పురస్కారాలు అందజేయడం ఎంతో ఆనందంగా ఉంది. సృజనాత్మక ఆలోచనలు, భావ వ్యక్తీకరణకు భాష ఎక్కేరకు అందుకే మాతృభాషను రక్షించుకోవడం కోసం మనందరం ప్రయత్నం చేయాలా. ప్రతి ఒక్కరూ ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో దాన్ని మాట్లాడాలా. దీనికోసం ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అటుపక్క రేవంత్ రెడ్డి గారిని, అలాగే సిద్ధరామయ్య గారిని, ఎవరైనా ఏ రాష్ట్రంలో మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన ఉండాలా. కంపల్సరిగా పరిపాలనా భాషగా, ఉత్తర ప్రత్యుత్తరాల భాషగా, ప్రాథమిక విద్యలో బోధనా భాషగా, అలాగే అన్ని తెలుగులో జరగాలి. బోర్డులు, షాపుల బోర్డులు, రెస్టారెంట్ బోర్డులు ముందు తెలుగులో ఉండాలా. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన భాషలో రాసుకుని నాకు అభ్యంతరం లేదు. తెలుగు వాళ్ళకి తెలుగు రాష్ట్రంలో ఉండి, కడపలో ఉండి మనం తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో రాసుకోవాల్సిన దౌర్భాగ్యం మనకు ఎందుకు పట్టిందో నాకైతే అర్థం కావడం. ముందు అమ్మ భాషలో రాయండి దయచేసి. ప్రభుత్వం కూడా దీనికోసం అవసరమైతే ఆదేశాలు ఇవ్వాలా. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఉండాలా. ప్రభుత్వ అధినేతలు కూడా తప్పనిసరిగా ప్రజలతో తెలుగులో మాట్లాడాలా. ఈ పని కానీ మనం చేయగలిగితే ముందుకెళ్తాం. తెలుగు చదువుకుంటేనే నీకు ఉద్యోగం అని పెట్టండి సార్, అందరూ చదువుకుంటారు.